హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో 31 జూలై ఈ నెల కూడా బ్రహ్మాండంగా గడిచిపోయింది. 7వ నెల అంటే మనకు దక్షిణాయనం ఎంట్రీ అయింది ఈ నెల. ఒకసారి అంటే జూన్ నెలాఖరికల్లా బిక్కు బిక్కు అని ఉంటే మొత్తం మొగులంతా ఎండ కొట్టుకుంటా ఎల్నీవో అని తొలి వెలుగు రగన్ నసన్ రోడ్ కూడా చెప్తుండే భయపడేటట్టు జనాలు. సో ఇవాళ అట్లా కాకుండా దేవుని దయ వల్ల మంచి వానలు కొట్టినాయి. ప్రాజెక్టులలో కూడా ఆంధ్రాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది, తెలంగాణలో కూడా వాటర్ లిఫ్టింగ్ స్టార్ట్ అయింది. సో మనకు కొంత డోకా లేదు, కొంత కాదు మొత్తం డోకా లేదు. వారం వరకు మొత్తం అన్ని ప్రాజెక్టులు ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. మిడ్ మానేరే అసలు మెయిన్ గుండెకాయ లాంటిది, అది ఒకటి కవర్ అయిందంటే మొత్తం మనం బతుకుతాం అనే కాన్ఫిడెంట్ వచ్చింది జూలై నెల 7వ నెలతోని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మన దగ్గరున్న మొత్తం కార్లు ఇవి అన్నీ మంచి ధరలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏదైనా ఒక గీతుంటే పెయింట్ వేసుకుంటాం, ఏదైనా చిన్నగా సమస్య ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటాం. సో బండ్లలో అట్లాంటి సమస్యలు కూడా లేవు. బండ్లు ఏదైనా కూడా అది ఎకో స్పోర్ట్ 2018 మోడలు డీజిల్ కంప్లీట్ బ్రాండ్ న్యూ. తర్వాత అది టాటా టియాగో 2016 ఎగ్జెట్ ప్లస్ ఫుల్ టాప్ ఎయిర్ బ్యాగులు మళ్ళీ పుష్ బటను అంతే. ఇంకా అది కూడా లాస్ట్గా పుష్ బటనే. సో పుష్ బటన్ ఉండేటట్టు, ఎయిర్ బ్యాగులు ఉండేటట్టు, డీజిల్లా అన్నీ కూడా 20 అంటే 19 నుంచి 23 మైలేజ్ వస్తుంది. ఓల్డ్ 17 మోడల్ ఎక్కువ స్పోర్ట్. 25 ఖచ్చితంగా వస్తుంది ఎస్పైర్, 23 ఖచ్చితంగా వస్తుంది గ్రాండ్ ఐటాను, 25 ఫ్రీ స్టైల్ వస్తుంది, 18 నుంచి 21 మధ్యలో డ్రైవింగ్ బట్టి ఎస్ క్రాస్ వస్తుంది మైలేజ్, 23 వస్తుంది, 24, 25 వస్తుంది. దాని చిన్న ఇంజను మామూలుగా మీరు 1100-1200 అనుకోవాలి దాన్ని. అది గుంజది ఎత్తుగడలకు. అంటే మనకు జనరల్గా మనకి ఇలా ఫ్రాడ్ ఏం లేదు, జనరల్గా కార్ కొన్నోళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. చిన్నగా ఏదో ఉన్నదాని లెక్క నడుతుంది. ఎక్కువ స్పోర్ట్ కొంచెం బ్రాండ్, అది కూడా సేమ్ ఈ మోడల్ ఫేస్ లిఫ్ట్లో ఖచ్చితంగా 18+ మైలేజ్ వస్తుంది. సో మొత్తం డీజిల్ మనం కొనబోతే పెట్రోల్కు డీజిల్కు ఒక 8-9 రూపాయలు డిఫరెంట్ ఉంటుంది. మైలేజ్లో 4-5 యావరేజ్. మనం 10,000 కిలోమీటర్ తిరిగితే మనకు మినిమం 30 నుంచి 40,000 పెట్రోల్ అవుతుంది, 25,000 నుంచి 27,000 డీజిల్ అవుతుంది. సో అట్లా మనం సంవత్సరానికి ఎంత తిరుగుతాం అనేది కూడా మనకు మన బడ్జెట్ జేబు మీద తెలియకుండా ఇండ్లు ఈఎంఐ కట్టేళ్ళకు, ఇంట్లో సంసారం వెళ్ళి తీసుకునేళ్ళకు జేబు ఖర్చు అనేది డీజిల్లో తక్కువ అవుతుంది. అందుకొరకే 2019లో డీజిల్ ధర తక్కువ అయితే దాని మీద బేస్ చేసుకునే డీజిల్ కార్లకు ధరలు ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి మొత్తం డీటెయిల్ చూద్దాం. వెనకాల ఒక ఇన్నోవా ఉంది. సో రేపు దాన్ని వీడియో తీస్తా. బండి 2010 మోడలు, 2030 వరకు దాని లైఫ్ రెన్యువల్ ఉంది. ఢిల్లీ బండి అయితే తెలంగాణలో చేయించారు రిజిస్ట్రేషన్. TS12 అని వచ్చింది అది. సో హైదరాబాద్ పాసింగ్ అనుకో, అంటే నియర్ బై హైదరాబాద్ ఇటు అటు 743 కార్ నెంబరు. సో బండి యావరేజ్ అంటే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. ఇంజన్ నుంచి బాగుంది, మిగతా అంతా కొంచెం గీతలు ఉంటే చిన్న స్క్రాచ్ పెయింట్ అయింది అంతే, కానీ బండి బాగుంది. ఫస్ట్ది ఎకో స్పోర్ట్. మీకు పుష్ బటను, 4 ఎయిర్ బ్యాగులు, అలై వీల్స్, GPS, టేప్ రికార్డర్ అన్నీ చాలా బాగుంది. దాని ధర మీకు సిద్దిపేటల రిజిస్ట్రేషన్ అంతా మాదే. ఓ 15 రోజులు టైం పెట్టి విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. అది హర్యానా బండి. సో టైం లేదు కాబట్టి నేను దూరంకి ఒక్కడికాడ నిల్చొని మొత్తం తీస్తున్నా వీడియోలో. సో అది మీకు ఎంతకి ఇస్తామంటే దాదాపుగా 4.5 లక్షలకు విత్ డెలివరీ దాన్ని కూడా వేసిస్తాం. ఏది TG నెంబర్ వేసిస్తాం. ఎందుకంటే ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువైంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ట్యాక్స్ అనేది ఎక్కువైంది, కానీ బండి సూపర్ ఉంది. చేసిస్ నంబర్. సో మీకు ఎక్కడంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం తెలంగాణకు మాత్రమే ఇన్వాయిస్ వచ్చింది ఇది. సో అట్లా ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది. టైర్లు ఇప్పుడు వేసినాయి కొత్తగా. సో మీరు ఒకవేళ బడ్జెట్ అంటే దీని మందం స్క్రీన్ షాట్ కొట్టి అడగండి, దాన్ని వేరే చేద్దాం. ఏ ఒక్క టైరు 150 కిలోమీటర్లు దాటి తిరగలేదు కొత్త టైర్లు వేసినాక. సో అంత బ్రాండ్ టైర్లు ఉన్నాయి చూసుకోండి. దీని టైర్లు కూడా అంటే ఇదేమో బ్రిస్టోను, అవి ఎక్కువ 205 అంటే పెద్ద సైజే. సో సూపర్ ఉంది కారు ఇది కూడా. సో ఇదొక ఆప్షను. ఇది కరీంనగర్కు CC వచ్చున్నది, ఎన్ఓసి ఇష్యూడ్ అయింది. 2,90,000 దాకా అవుతుంది. ఇంకా రూపాయి ఇటాట్ అవుతుంది. ఇక ఫోన్లో అన్నీ చెప్పాం కాబట్టి అట్లుంటుంది. ఇది గ్రాండ్ ఐటెన్
ఇంజన్ నుంచి చాలా పర్ఫెక్ట్ ఉంది. బంపర్స్కి ఇక్కడక్కడ గీతలున్నాయి. DL9 CAN0512 కార్ నెంబరు. పెన్ టు పిన్ ఒరిజినల్ ఉంది కానీ స్క్రాచెస్ ఉన్నాయి. నేను ఈరోజు రబ్బింగ్ కొట్టిస్తామని చెప్పినాం. రేపేలుండి రబ్బింగ్ అవుతుంది. మీకు ఒక వీడియో పెట్టి మళ్ళీ పెట్టిద్దామని అనుకున్నాం. సో దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్ ఉంది, బ్లూటూత్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, టేప్ రికార్డర్ కూడా చాలా బాగానే ఉంది. సో టైర్లు బై రోడ్ వచ్చింది, బండి చాలా బాగుంది. ఇది ఫ్రీ స్టైల్, చాలా బాగుంది బండి అయితే. ఇది ఇక్కడ ఉన్న బండ్లలో ఇది ద బెస్ట్ వెహికల్. సో దీనికి ఓనర్ ఏం చేసిందంటే 2018 జూలై అంటే ఈ నెల మాసమే ఇది రకరకాల వేయించిండు. పైన కూడా రకరకాల వేయించిండు, అద్దానికి కూడా డిఫరెంట్గా ఇట్లా చూసుకోండి. ఆయన ఏం కావాలో అవన్నీ వేయించిండు. ఫ్రీ స్టైల్ అనేది ఫుల్ మళ్ళీ ఫిలిం వేయించుకున్నాడు, లాక్ చేసి ఉంది. GPS టేప్ రికార్డర్, పుష్ బటను. సో ఇది GPS పుష్ బటను, చాలా బాగుంది బండి అయితే. డ్యూయల్ టోన్ అంటే ఇదొక కలరు, ఇదొక కలర్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్, GPS, రివర్స్ కెమెరా, ఆటో పెనల్ వేసి, స్టీరింగ్ కంట్రోల్స్, ఆడియో ఉంటుంది. ఫోర్డ్లో మీకు ఎక్సలెంట్ రూఫ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫిలిం వేసి ఉంది బండి అయితే. సైలెన్సర్కు దానికి స్టైల్గా సపరేషన్ పెట్టుకున్నాడు. దీనికి అది అనుకుంటా మంచి ఫీచర్స్ అన్నీ పెట్టుకున్నాడు. బ్యాక్ సైడ్ వైపర్ వాటర్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది కూడా అయింది. కిచ్చడి అవుతుంది వాన నీళ్ళు. సో ఇది S-Cross. నిన్న వీడియో తీసిన మనకు 4.5 లక్షలకు అనుకుంటున్నాం. సో ఓల్డ్ కస్టమర్ అయితే కొంత ఏమైనా డిస్కౌంట్ చేపిస్తాం. DL8 CAS 4305 బండి. ప్రొజెక్ట్ లైట్లు, పవర్ షేరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్, పుష్ బటన్, GPS చిప్ ఉంది, రివర్స్ సెన్సార్ ఉంది, రివర్స్ గేర్ ఉంది, వెనకాల కూడా వైపర్ వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మీది కూడా ఫుల్ వీడియో మన కాడ ఉంది. సో ఓల్డ్ కస్టమర్స్కి అయితే ఇంకొక 10,000 రూపాయలు లెస్ చేస్తాం. ఏదైనా ఇది వరకు మన దగ్గర 2వ కారు 3వ కారు కొన్నలకు ఉన్నట్టు చెప్పి కొద్దిగా చేస్తాం. ఇక మంచి చెడు మేము కూడా కొద్దిగా వెనక ముందు చూస్తాం. ఇది కూడా సేమ్ ఫ్రీ స్టైలు. ఈ వేరే వాళ్ళు ఒక సారు 10,000 రూపాయలు ఇచ్చిండు 3 రోజుల కింద. ఇక్కడనే గవర్నమెంట్ టీచర్, కానీ సార్ ఇంతవరకు మొన్న వాన కొడతాం, నిన్న వాన కొడతాం అని అన్నాడు. దుబ్బాక దగ్గర ఉంటుంది సార్ వాళ్ళది. సో ఇది ఆల్మోస్ట్ సోల్డ్ అయినట్టే. 2,70,000 సార్కి ఇచ్చినాం. 20,000 ట్రాన్స్పోర్ట్, 10,000 కమిషన్ అనుకున్నాం. 10,000 కొట్టినాయి అని మళ్ళీ రాలేదు సారు. చూస్తాం, ఇవాళ రేపు చూసి ఆ 10,000 చుట్టి చేసి మళ్ళీ ఇక్కడ పెడతాం. ఇక సార్కి ఇవాళ ఒక్కనాడు చూస్తాడు, వీడియో కూడా చూస్తాడు. అట్లా చుట్టి చేయలేము ఇప్పటి వరకు, కానీ ఇక్కడ నుంచి అయినా సిటీ అవుతాం. ఎందుకంటే తన కోసం 3 రోజులు ఆపినాం కాబట్టి రానని చెప్పొస్తే అయిపోతుంది. నిన్న మధ్యాహ్నం నుండి ఇలా మధ్యాహ్నం ఇలా కూడా గుండుసున్న పెట్టిండు సారు. సో ఇది కూడా డీజిల్లా, ఇది కూడా ఎయిర్ బ్యాగులు, పుష్ బటను, అన్నీ అలై వీల్స్ అన్నీ కూడా. టైర్లు కూడా సిల్ టైర్లే. టైర్లు ఒక S-Crossకు వీక్ ఉన్నాయి టైర్లు, కొద్దిగా తక్కువ. ఇంకా అంతే, ఇంకా మిగతా అన్ని బండ్లకు సిల్ టైర్లే ఉన్నాయి. ఫస్ట్ ఎకో స్పోర్ట్కు సిల్ టైర్లే 17 మోడలు. మీరు తెలంగాణలో ఎక్కడ చూసినా 6,05,90 పోతుంది. కానీ మనం మళ్ళీ కనీసం ఒక 2 లక్షల అయినా తక్కువ ఇస్తాం ఫస్ట్ బండికి అయితే. సో సెకండ్ బండికి ఏ బండి అయినా మీకు మార్కెట్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. సో మేమైతే 100% ఎప్పుడైనా ఢిల్లీ బండి తీసుకున్నాం అంటేనే కొంత మీరు రిస్క్ తీసుకుంటున్నారు అన్నట్టు. ఏందా రిస్క్ అంటే, ఇప్పుడు మాలాంటి వెధవలు ఎవరైనా ఫోన్ ఎత్తకపోయినా మీకైతే దొంగ కారు ఉండదు. మీకు కాగితం రాసేటప్పుడు ఓనర్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కారు చేసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ అని ఇస్తాం. ఢిల్లీలో ఒకసారి సైట్ డౌన్ అవుతుంది. హర్యానా 2 నెలలు అవుతాయి పేపర్లు. ఢిల్లీ అంటే కొన్ని ఏరియాని బట్టి 26 ఎటువంటి కొన్ని 2018 పైన మోడల్స్ 3 రోజులు ఇస్తారు. RC కార్డు మీద వీల్ బేస్ అనేది ఉంటుంది. వీల్ బేస్ ఉంటేనే ఇక్కడ మనోళ్ళు ఏంటంటే ఎన్ని వంకలు అంటే వెనకట అంటే అట్లాంటి దుస్థితి వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతిలో కందుకూరి వీరేశలింగం అనే ఒక పాఠం ఉంటుండే. ఆడోళ్లకు కథం ఆడదైతే చాలు, మొగోడు చస్తే మొగంతో చావాలని వాని ఆ స్థితి మీద అంటే వాని కాల్చినప్పుడు అని లేయాలనేది. ఇవాళ ఉల్టా అయింది. పెళ్ళి అయితే మొగోడు ఒక్కడు అత్తగారింటి కూడా జల్లు అంటుంది. వానింటనే వాడిని ఎక్కడ చంపుతారో అని తెలియని పరిస్థితి ఉంది. అంటే ఉల్టా అయింది అంది. ఈ RTO కొంతమంది ఒక 1% దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వెధవలకి ఏంటంటే ఖచ్చితంగా అట్లాంటిది ఉల్టా ఆపోజిట్ అవుతుంది. వీల్ బేస్ అనేది అక్కర్లేదు. చాలాసార్లు మేము కొట్టించిన తర్వాత రిటర్న్ అవుతాయి. మాకు కొన్ని జిల్లాలంటే భయం వేస్తుంది. కొన్ని జిల్లాలకు మేము సీసీ కొట్టేయాలంటే భయం అవుతుంది. మాకు చంద్రశేఖర్ గౌడ్ సార్ ఉండే ఒక జగిత్యాల్లో సార్ అయితే లాస్ట్ ఇంకా రిటైర్డ్ అవుతుంది. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నేను నిమిత్త మాత్రం, నేను ఒక దోమ సీమ చెట్టు లాంటి నాదో బతికే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది లారీ ఓనర్స్, ఇసుక లారీలు కొట్టేవాళ్ళు ఉంటారు, పెద్ద కాంట్రాక్టర్లు, గవర్నమెంట్ సంబంధం ఉన్నవాళ్ళు. వాళ్ళు లేపేస్తారు అంతే, ఇన్స్పెక్టర్లు కానీ అంత పేపర్లో కూడా వస్తుంది. వాళ్ళు RTOలకు పట్టిస్తారు. సో వాళ్ళ కోసం వీల్ బేస్ కోసం HRE మాయి లేట్ అవుతాయి అంతే. ఎక్కడైనా భారతదేశం మొత్తం ఒకే జీన్స్ ఉంటుంది. మనం అందరం కూడా ఇప్పుడు వందే మాతరం చట్టం కూడా తీసుకొచ్చింది నిన్న మొన్న మోదీ.
సో మన జాత్ అంతా ఒకటే కాబట్టి ఆర్టీఓ ఆఫీసుల సిస్టమ్ కొరకు కొంచెం లేట్ అవుతాయి తప్ప మీకు దొంగ కార్లు ఎక్కడ ఉండవు. ఏ ఏజెంట్ అమ్మినా కూడా కొన్నిసార్లు అక్కడ అది రాదు. మాకు ఇప్పుడు ఖమ్మంలో ఒక తీరు ఉంటుంది, కరీంనగర్లో ఒక తీరు ఉంటుంది, కామారెడ్డిలో ఒక తీరు ఉంటుంది, సిర్పూర్ కాకినాడలో ఒక తీరు ఉంటుంది. ఒక్కొక్క కాడ ఒక తీరు ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఢిల్లీ బండి కొన్నప్పుడు అక్కడ కారు కొన్నప్పుడు ఇన్వాయిస్ మీద ఫామ్ నెంబర్ 2930 అని ఉంటాయి కారు అమ్మడానికి. అది ఎప్పటిదో వెనకడిది, 1980లో ఉన్న రూలే అది. మరి 80లో సెల్ ఫోన్ లేనోడు ఎంత అప్డేట్ అయిందో దాని ప్రకారం చేస్తే బాగుండు. ఆ దరిద్రం అనేది ఎంబడి ఉండి ఫామ్ నెంబర్ 20 కావాలి, సంతకం ఎల్లెలికలు కావాలి, బోర్ల బొక్కలు కావాలని వాళ్ళు మార్పు వస్తలేదు. కానీ కందుకూరు శ్రీశైలం సీన్ రివర్స్ అవుతుంది వీళ్ళకి కూడా. వీళ్ళకి కాదు, ప్రభుత్వ ఉద్యోగి అనటోనికే సీన్ రివర్స్ అవుతుంది. బయట 2002 తర్వాత బ్యాచ్ 20 ఏళ్ళలో నౌకరు ఎక్కితే కరెక్ట్ 35 ఏళ్ళలో రిటైర్డ్ అవుతాడు. సో అదే ఫార్ములా ఫాలో అవుతారు నరేంద్ర మోడీ సారు కరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవడైనా పింఛన్ 6,000 ఉంటుంది. నువ్వేం పని చేయకరానైనా మా కాంగ్రెస్ పార్టీకి, అంటే మా అధికారం ఏ పార్టీ అయితే వస్తుందో దానికి ఓటు వేస్తే చాలని రేపు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అవడానికి వాళ్ళు మేనిఫెస్టో పెడతారు. ఇప్పుడు ఉచిత బస్సు ఎట్లా స్టార్ట్ అయిందో, నువ్వు వట్టిగా ఉంటే నీకు 8,000 ఉంటుంది, నువ్వు చదువుకుంటే రోడ్డు మీద పడతావు. అట్లాంటి చట్టం వస్తుంది కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీల పని అయిపోతుంది. సో కొంత బొర్రిస్తారు. సో దానికోసమే మీకు పేపర్స్ లేట్ అవుతాయి. ఇక్కడ కమిషన్ అంటే ఏజెంట్ కమిషన్ అనేది జిల్లాల వారీగా 25,000 30,000 నడుస్తుంది. ఇది ఓపెన్గా, ఇలా ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు, కట్టేటోళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఏ కార్ అయినా మీకు ట్యాక్స్ 10 లక్షల లోపు ఇన్వాయిస్ ఉన్న కార్లే నేను పట్టుకొస్తాం, డీజిల్ కార్లే పట్టుకొస్తాం, 25 మైలేజ్ వచ్చేటట్టే పట్టుకొస్తాం. సో ఒక్కో సంసారం ఒక్కో తీరు ఉంటుంది. ఏ పిండికి ఆ రొట్టి ఉంటుంది. ఏ ఇంట్లో ఆ ఇంట్లో, ఓ ఇంట్లో తండ్రి 10 ఎకరాలు సంపాస్తాడు, వాడు ఎకరం అమ్మి చక్కగా వోక్స్‌వ్యాగన్ పోలో తెచ్చుకుంటాడు పెట్రోల్ది. వాడు నిండా మునిగినావని అడిగేటోళ్ళు లేడు. వాడు కష్టపడి సంపాదిస్తాడు. ఓ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, 2 ఆడపిల్లలు ఉంటే వాడు చేసి వాళ్ళకి పెట్టాలి. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి పెట్రోల్ వరకు పోకుండా మనం డీజిల్ మైలేజ్ ఇవన్నీ ఆలోచన చేసి మీకు చేస్తున్నాం. మనది మందపల్లి స్టేజ్, ఇది అక్కడ మందపల్లి అని కనబడుతుంది. కరెక్ట్గా ఇక్కడ మనం ఎవరికి కిరాయి కట్టలేదు, ఎవరికి ఏం కట్టేది లేదు, ఇక్కడ బెదిరింపులు ఉండవు. మాకు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ సార్ అని సూపర్ రారాజు, కష్టపడి వచ్చిన ఆయన ఒక ఇంటి అన్న లెక్క. ఆయన అంతకుముందు సార్ చేసేది ఇప్పుడు టూటానికి వచ్చింది ఎస్ఐ గారు. సో మాకు ఎప్పుడు బెదిరింపు కాలు అట్లేం రాలే. మాకు ఏ కష్టం వచ్చినా మొన్నోడు కారెత్తుకపోయిన సార్ వాళ్ళే ఫోన్ చేసి వచ్చిపోయారు. మాకు సిఐ గారు శ్రీనివాస్ సార్ మొన్న ట్రాన్స్ఫర్ అయ్యిండు, వారే సజెస్ట్ చేసి మా దగ్గర పెద్ద వాళ్ళకు కరీంనగర్కు హైదరాబాద్కు సజెస్ట్ చేసిండు. సో మా వైపు కూడా ఎత్తు వంపులు ఉంటాయి. మాకు అసలు క్రైమ్ లెస్ అన్నట్టు. సిద్దిపేట అంటేనే నీకు క్రైమ్ లెస్ ఏరియా. మీకు చూడండి 7 సార్లు గెలిచిండు తన్నీర్ హరీష్ రావు అని. ఎమ్మెల్యే కదా అతి ఉండదు. పోయిన శనివారం తిరుపతి వేయండు, పొద్దుగాల వచ్చి చిన్నకోటూరు నుంచి అంతా నడుచుకుంటూ వేయండు. అంటే 14 కిలోమీటర్ తిరుమల వేయండు, పొద్దుగాల వచ్చి మళ్ళీ ఇక్కడ 18 కిలోమీటర్లు నడిచిండు. 7 సార్లు గెలిచిన మొగోడు. అంటే అంత హార్డ్ వర్క్ కోరు. అంటే ఎమ్మెల్యే అని అతి ఉండదు, పనే చేసుకుంటారు సిద్దిపేట అందరూ. సో అందుకని మా దగ్గర తక్కువకు దొరుకుతాయి. ఇక్కడ ఎవడైనా మంచోడు ఉంటాడు, దాదాపు పని చేసుకొని పోతారు అన్నట్టు. సో మీరు ఆలోచించుకోరి. ఖచ్చితంగా బయట మార్కెట్ కంటే మాకు 2.5 లక్షలు తక్కువ ఉంటుంది. మేము మొన్నటి ధరలు పెడతలేము, ఎందుకంటే వేరే యూట్యూబర్స్ వాళ్ళ వీళ్ళ కట్టుబట్టడం. నేను అమ్మేదే 2-3 కార్లు, బాగా ఉరుకులాటం. సో మీరు అర్థం చేసుకొని ఏదైనా కార్ చాయిస్ చేసుకోండి. నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నా మా దగ్గర చాలామంది అడ్వాన్స్లే కూడా ఉంటాయి. సో మేము కూడా వాటిని ఆపుతా ఉంటాం మితిగా, వెంటనే రిఫండ్ అట్లా ఇట్లా చెయ్యం. హోల్డ్ పెట్టుకుంటా చేస్తాం టోకెన్స్ ఉన్నా కూడా, ఎందుకంటే మళ్ళీ మిస్టేక్ కాకూడదని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. అన్ని డీజిల్ కార్లే. అది 5 లక్షలు కస్టమర్ సార్దే అడుగుతున్నారు. ఇది 2,10,000 కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది దేనికైనా. ఇది 2,70,000 గవర్నమెంట్ టీచర్కి ఇక్కడ ఇచ్చినామని చెప్పిన కదా. ఇది 4,50,000 ఒకసారి అన్నాడు, కానీ ఇంకా ఆయన ఎటువంటి చెప్పలేదు. సో అదొకటి ఉన్నది. తర్వాత ఇది ఈరోజే వచ్చింది, ఇంకా దాని రేటు డిసైడ్ చేయలేదు. కానీ సిల్ టైర్లు, పుష్ బటను, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి దానికి డిసైడ్. ఇది బంపర్లు గీతాలు ఉన్నాయి. 2017 గ్రాండ్ ఐటెన్ ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, టేప్ రికార్డర్, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది బండి. బై రోడ్ వచ్చింది. సో అది కరీంనగర్కి వచ్చింది. ఇది ఒక 2.5 చిల్లర పెడతాం కావచ్చు, చూసి చెప్తాం. అంతకు మించి ఏం పెట్టాం, గంపగుత్త ఆడికాడికి పెడతాం. 7-8 లాభం వచ్చినా చూసుకుంటాం. సో ఆ ఎకో స్పోర్ట్ మాత్రం విత్ రిజిస్ట్రేషన్ 4.5 లక్షల అదొకటి. ఇది విత్ రిజిస్ట్రేషన్ 2.90, ఇది విత్ రిజిస్ట్రేషన్ 3.30 అట్లా. లోన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు వచ్చి సివిల్ అవన్నీ ఉంటే. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.